What is mutual inductance? Mutual inductance between two coils can be defined as the ratio of magnetic flux linking on one circuit due to current in the other circuit. ఓకే, ఏం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే డయాగ్రామ్లో ఇది ఒక ఇండక్టెన్స్, ఇది ఒక ఇండక్టెన్స్. ఈ రెండింటిని మనం మ్యూచువల్గా అంటే ఒకదానికొకటి మ్యూచువల్గా కనెక్ట్ చేస్తున్నాం అనమాట. అయితే ఈ రెండింటి మధ్యలో ఎట్లాంటి కనెక్షన్ లేదు. ఓకేనా, ఇక్కడ నేను డ్రా చేసింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లక్స్ లింక్ అవ్వడం, లేకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లక్స్ లింక్ అవ్వడాన్ని ఆరో మార్క్ తోటి ఇండికేట్ చేశాను. ఈ రెండింటి మధ్యలో ఎట్లాంటి కనెక్షన్ లేదనమాట. మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినట్లయితే ఇందులో ఫ్లో అయ్యేటువంటి ఫ్లో ఆఫ్ కరెంట్ వలన ఇక్కడ N1 అనేటువంటి కాయిల్స్ని బేస్ చేసుకొని ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఆ జనరేట్ అయినటువంటి ఫ్లక్స్ అనేటువంటిది సెకండరీ కాయిల్కి లింక్ అవుతుంది అనమాట. దానివల్ల నీకేమవుతుందంటే సెకండరీ కాయిల్లో కూడా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఓకేనా, సో ఈ రేషియో ఏదైతే ఉందో అంటే π12 అండ్ π21 ఈ రెండు ఫ్లక్స్లో వచ్చేటువంటి రేషియో ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం అనమాట మనం. ఓకేనా, సో హియర్ M12 ఈక్వల్ టు λ21/I2 ఈక్వల్ టు N1 πm/I2 అనమాట. అంటే ఇక్కడ మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ తీసుకుంటే ఈ ఇండక్టెన్స్లో వచ్చేటువంటి ఫ్లో ఆఫ్ కరెంటు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి ఫ్లక్స్, మ్యూచువల్ ఫ్లక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ M12గా తీసుకుంటాం. M21 అంటే λ12/I1 అనమాట. I1 కరెంటు అంటే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ అవుట్పుట్ తీసుకోవడం అనమాట. అంటే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దీన్ని బేస్ చేసుకొని జనరేట్ అయ్యేటువంటి ఫ్లక్స్ని బేస్ చేసుకొని ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది, దీంట్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ ఎంత ఉంటుంది అనేది ఈ M21 అనమాట. అంటే ఫ్లక్స్ అనేటువంటిది సెకండరీ కాయిల్ నుంచి ప్రైమరీ కాయిల్కి ఫ్లో అవుతున్నప్పుడు ఇది. సో M21 ఈక్వల్ టు λ12/I1 దట్ ఈస్ ఈక్వల్ టు N2 π12/I1. ఓకే, సో దిస్ ఈస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ బేసికల్లీ.